అధికారమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల కూటమి ముందు పలు సవాళ్లున్నాయి. ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలు సజావుగా జరుగుతాయా లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది. విపక్ష కూటమిలో సీట్ల పంపకాలు ఎప్పటి వరకు పూర్తి కానున్నాయి? కాంగ్రెస్ పార్టీకి కూటమిలో సీట్లను సర్దుబాటు చేయడం ఎందుకు సవాల్గా మారుతోంది? సీట్ల సర్దుబాటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యగా మారిందే? కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్. అయితే ఈ విపక్ష కూటమిలో 28 పార్టీలు భాగస్వామ్యంగా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీల నుంచి ప్రతి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిని పోటీకి దింపడం ద్వారా, అన్ని పార్టీల మద్దతుతో వారి అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా బీజేపీకి చెక్ పెట్టాలన్నది ఈ కూటమి ప్రధాన ఉద్దేశం. అయితే విపక్ష కూటమిలో కాంగ్రెస్, టీఎంసీ, జేడీయూ, ఎస్పీ, ఆప్ వంటి పలు కీలక పార్టీలు భాగస్వామ్యంగా ఉండడంతో సీట్ల పంపకాలు పెద్ద సమస్యగా మారాయి. కూటమిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ సహా మిగతా కీలక పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని భావిస్తుండడమే కూటమికి పెద్ద సమస్యగా మారింది. విపక్ష కూటమి ఎన్నికల కార్యాచరణ, సీట్ల సర్దుబాటు, ఎన్నికల ఉమ్మడి ప్రచారం సహా పలు కీలక అంశాలపై ఇప్పటికే పలుమార్లు సమావేశమైన కూటమి పార్టీలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే సీట్ల పంపకాలపై ఇప్పటికే కాంగ్రెస్ సహా పలు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కానీ కూటమిలో సీట్ల పంపకాలపై మాత్రం స్పష్టత రావడం లేదు. జనవరి 2వ వారంలోగా సీట్ల పంపకాలపై స్పష్టత వస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చెప్పినప్పటికీ కూటమిలోని ఇతర పార్టీల నేతల కామెంట్స్ మాత్రం ఏదో రకంగా ఉన్నాయి. కూటమి సీట్ల పంపకాల వ్యవహారం చాలా నెమ్మదిగా సాగుతోందని, అది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదనేది పలువురి అభిప్రాయం. అయితే కూటమిలోని సీట్ల పంపకాలపై ఇప్పటికే కాంగ్రెస్ కమిటీ కసరత్తు చేసినప్పటికీ ఆ కమిటీ నిర్ణయం ఏంటనేది తెలియలేదు. అదే సమయంలో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చేస్తే మిగతా పార్టీలు అన్నీ ఒప్పుకుంటాయా? ముఖ్యంగా సీట్ల సర్దుబాటులో సమాజ్వాదీ, ఆప్, టీఎంసీ, జేడీయూ వంటి బలమైన పార్టీలతో కాంగ్రెస్ పార్టీకి మధ్య సీట్ల విషయంలో సమన్వయం కుదురుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. కూటమిలో సీట్ల పంపకాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తప్ప మిగతా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించనట్టే కనిపించడం లేదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కూటమిలో అంతా బాగానే ఉండుంటే ఈ పార్టీకి సీట్ల షేరింగ్ విషయంలో ఓ స్పష్టత వచ్చుండేదని, పార్టీల మధ్య విభేదాలు మొదలవడంతోనే ఈ ప్రక్రియ ఆలస్యమవుతుందనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి. సైద్ధాంతిక విభేదాలున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు కలవడం అంటే అదో వింతే. అప్పట్లో బెంగాల్ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు ఈ రెండు పార్టీల మధ్య ఎన్ని విభేదాలు తలెత్తాయో తెలియంది కాదు. కానీ కూటమి రెండు పార్టీలను ఒకచోటకు చేర్చింది. అది ఆ దశకే పరిమితమైంది. సీట్ల పంపకాల విషయంలో చిక్కులు మాత్రం వీడ్డం లేదు. కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి ఇటీవల బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కాస్త గట్టిగానే విమర్శలు చేశారు. ఆమె మోదీకి సేవలు చేయడంలోనే సరిపోతున్నట్టుంది అంటూ మండిపడ్డారు. ఇక్కడే మరో విషయం చెప్పుకోవాలి. మాపై మీరు జాలి చూపించాల్సిన అవసరం లేదు అని మమతా బెనర్జీపై కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి నేరుగా విమర్శలు చేశారు. అంతేకాదు సొంతంగా పోటీ చేసి గెలిచి చూపిస్తామని తేల్చి చెప్పారు. అంటే బెంగాల్లో సీట్ల పంపకాల్లో తేడాలు వస్తున్నట్టేగా. అసలే ఉప్పు నిప్పు లాంటి పార్టీలు చివరి వరకు ఎలా కలిసి ఉంటాయన్న అనుమానాలకు ఈ విభేదాలు మరింత బలం చేకూర్చుతున్నాయి. కేవలం వెస్ట్ బెంగాల్లోనే కాదు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లోనూ సీట్ల పంపకాల సమస్యలు తేల్చడం అంత సులభమేమీ కాదని తెలుస్తోంది. మహారాష్ట్ర, బీహార్, యూపీ, వెస్ట్ బెంగాల్, పంజాబ్లో సీట్ షేరింగ్ విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించాలని చూస్తోంది కాంగ్రెస్. అదే సమయంలో స్థానిక పార్టీలకు ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు మాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఈ డబుల్ గేమ్ వల్లే ఈ సమస్య కొలిక్కి రావడం లేదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. యూపీలో మొత్తం 80 లోక్సభ స్థానాలున్నాయి. అందులో కనీసం 15 నుంచి 20 సీట్లలో పోటీ చేయాలని చూస్తోంది కాంగ్రెస్. మహారాష్ట్రలో 48 ఉండగా అందులో 16 నుంచి 20 స్థానాల్లో, పశ్చిమ బెంగాల్లో 6 నుంచి 10 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఈ లెక్క పెరగొచ్చు కూడా. ఆ మాత్రం స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టకపోతే అసలు తాము పోటీ చేసి ఏం లాభం అనే వైఖరితో ఉంది కాంగ్రెస్. కానీ 2019 నాటి ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక పార్టీలు కాంగ్రెస్ కి అన్ని సీట్లు ఇచ్చేందుకు ముందుకు వస్తాయా లేదా అన్నది ఇప్పుడు తెలియాలి. యూపీలో మాత్రం సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్ కు పెద్దగా విభేదాలైతే లేవు. ఒకవేళ అఖిల
అఖిలేష్ యాదవ్ ఒప్పుకుంటే యూపీలో కాంగ్రెస్కి పెద్దగా సవాళ్లు ఏమీ ఎదురు కాకపోవచ్చు. సీట్ల పంపకాలు తొందరగానే పూర్తవుతాయి. కాంగ్రెస్కి ఉన్న సమస్యల్లా బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లోనేనని తెలుస్తోంది. బీహార్లో ఆర్జేడీ, జేడీయూ లాంటి స్థానిక పార్టీలదే హవా. తమకు బలం ఉన్న నియోజకవర్గాలను వదులుకుని కాంగ్రెస్కి ఛాన్స్ ఇస్తాయా అంటే అంత సులువేమీ కాదు. కాంగ్రెస్ కోసం మేమెందుకు త్యాగం చేయాలన్న ఆలోచన వారిలో వచ్చిందంటే హస్తం పార్టీకి చివరకు 4-5 సీట్ల కన్నా ఎక్కువగా మిగలవు. కాంగ్రెస్ కొన్ని స్థానాల్లోనే పోటీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు కాంగ్రెస్ ఒప్పుకోకపోవచ్చు. అటు మహారాష్ట్రలోనూ ఉద్ధవ్ ఠాక్రే, శివసేనతో పాటు కాంగ్రెస్ అస్సలు పొసగడం లేదు. ఖచ్చితంగా 20 సీట్లలో అయినా పోటీ చేస్తామని శివసేన మొండిపట్టు పడుతోంది. కాంగ్రెస్ కూడా దాదాపు అదే కోరుకుంటోంది. కానీ ఎవరి లెక్కలు వాళ్లకుంటాయి. పైగా అన్ని స్థానిక పార్టీలు ఈ లోక్సభ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పైగా కాంగ్రెస్కి సీట్లు ఇవ్వాలంటే గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఎంత ఉందో అన్న లెక్కలు తీస్తున్నాయి. ఈ లెక్కల ఆధారంగా చూస్తే కాంగ్రెస్కి తక్కువ సీట్లే కేటాయించే అవకాశాలున్నాయి. ఖర్గే ఒక్కసారి కాస్త ముందుండే సీట్ల లెక్కలన్నీ తేల్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కానీ కాంగ్రెస్లో మిగతా నేతలెవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక అటు ఆమ్ ఆద్మీ పార్టీతోనూ కాంగ్రెస్ విభేదాలు పక్కన పెట్టి కలిసి నడవడం అంత సులువేమీ కాదు. పంజాబ్లో ప్రస్తుతం ఆప్ ప్రభుత్వమే ఉంది. ఇక్కడ కాంగ్రెస్కి మంచి క్యాడర్ ఉంది. అందుకే ఇక్కడ ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని ఆశపడుతోంది. కానీ ఇప్పటికే అధికారంలో ఉన్న ఆప్ అవకాశం ఇస్తుందా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. మరో 15 నుంచి 20 రోజుల్లో సీట్ల పంపకాలను మొత్తం సెటిల్ చేసేస్తామని ఖర్గే చాలా ధీమాగా చెబుతున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇన్ని సమస్యలు ఎదురవుతుంటే ఖర్గే ఏ కాన్ఫిడెన్స్తో అలా చెబుతున్నారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. అలా అని ఖర్గేను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కొన్ని చోట్ల తగ్గైనా సరే కూటమి నిలబడ్డం మంచిదనే ఆలోచనలో ఉన్నారేమో. ఎందుకంటే కూటమిలో లుకలుకలు మొదలైతే ముందుగా ఆ అపవాదు ముట్టుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీయే. అందుకే వీలైనంత మేర ప్రయత్నించి విపక్షాలను ఒప్పించడం, అలా కుదరకపోతే కాంగ్రెస్ పార్టీయే సర్దుకుపోవడం జరుగుతుందేమో. అదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమైతే సీట్ల పంపకాల్లో చిన్న చిన్న విభేదాలు వచ్చినా అవి కాస్త సర్దుకుని కూటమి పార్టీలు మొత్తం ఐక్యంగా పోటీ చేస్తాయి. అయితే విపక్ష కూటమిలోని కీలక పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యే వరకు ఏ విషయం చెప్పలేకుండా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు ఒక్కతాటిపైకి వచ్చిన విపక్ష కూటమి తన ముందున్న అతిపెద్ద సవాల్ సీట్ల పంపకాలను ఎలాంటి విభేదాలు లేకుండా ఎలా పరిష్కరించుకుంటుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.